సో, ఇవాళ మనం కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం నల్గొండవరపల్లె అంటే మా ఊర్లోనే ఉన్నాము. మా ఊర్లో దాదాపుగా 200 ఎకరాల మిర్చి అయితే ఉంటది. ఇప్పటికి మిర్చి నాటి 1.5 నెల, 2 నెలలవుతుంది. సో, మందులు కొట్టడానికి అంటే పైరు ఎక్కువ ఉన్నప్పుడు మందులు కొట్టడానికి కొంచెం కష్టంగా ఉంటది. కొంతమంది 3 ఎకరాలు, 4 ఎకరాలు కూడా పెట్టింటారు. సో, వాటిలో కూడా చాలా కష్టమవుతది. ఎందుకంటే దాదాపు ఒక 40 బిందెలు, 50 బిందెలు కొట్టాలంటే కష్టమవుతది కాబట్టి ప్రస్తుతం కాలంలో ఇలాంటి డ్రోన్స్ వచ్చాయి మనకు. ఈరోజు మా ఊరికైతే సింజంటా కంపెనీ తరపున ఫార్మిస్టా కంపెనీ వాళ్ళ డ్రోన్స్ అయితే వచ్చాయి. సో, ఈ డ్రోన్ యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏందనేది ఇక్కడ మన ఆపరేటర్ ఉన్నారు చెప్తాడు వినండి. చెప్పు బి. నమస్కారం. నా పేరు భాష. ఇది మా కంపెనీ వచ్చేసరికి ఫార్మిస్టా కంపెనీ నుంచి డ్రోన్స్ వచ్చాయి. ఇప్పుడు డ్రోన్స్‌లో కూడా 2 టైప్స్ ఉంటాయి. సెంట్రిఫ్యూగల్ ఒక డ్రోన్ ఉంటది. బార్ నాజిల్స్ అని ఒక డ్రోన్ ఉంటాయి. ఈ మిర్చి పంటలకేందంటే ఇవి మనకి మెయిన్ ఏందంటే పై ముడత, కింద ముడత, నల్లి ఇవి వస్తాయి కాబట్టి మెయిన్ ఏందంటే ఆకు బాగా తడిస్తే మనకి ఆకు ముడత, పై ముడత, కింద ముడత అని పోతది కాబట్టి సెంట్రిఫ్యూగల్ డ్రోన్స్ అనేది యూజ్ చేస్తున్నాము. అది ఇంకా అంతకుముందు ఏందంటే ఇక్కడ అరటి చెట్లు ఎక్కువ వేస్తారు పులివెందులు కాబట్టి బార్ నాజిల్స్ అనేవి యూజ్ చేస్తాం. ఏందంటే నేల దాకా తడుపుతది కాబట్టి. హ్మ్. ఇంకా మన డ్రోన్ వచ్చేసరికి 11.5 లీటర్ అంటే దరిదాపులో 11 లీటర్లు ట్యాంక్ కెపాసిటీ ఉంటది. ఈ 11 లీటర్లు వచ్చేసరికి ఒక ఎకరా అనేది కవర్ చేస్తది సింపుల్‌గాను. ఓకే. అంటే వాటర్ కూడా మీరే తీసుకొస్తారా? మా వెహికల్‌లో ఏందంటే వాటర్ కూడా మేమే తెచ్చిస్తాం. ఎందుకంటే కొన్ని చోట్ల పవర్ ఉండదు. 9 దాకే పవర్ ఉంటదంటారు. హ్మ్. 9 తర్వాత పోతదంటారు. సాయంత్రం ఒక్కోసారి 5 దాకే పవర్ ఉంటది. నీళ్లు అందుబాటులో ఉండవన్నప్పుడు మా దగ్గరేమో 1000 లీటర్ల దాకా నీళ్లుంటాయి. ట్యాంక్ ఉంటది లోపల. దాంట్లో నీళ్లు తెచ్చిస్తాము. సో, రైతులు చేయాల్సిందేందంటే మీరు పైరుకి ఏ మందు కొట్టాలనుకుంటున్నారో ఆ మందులు మాత్రమే తెచ్చుకొనొచ్చి వాటర్ వీళ్ళే తీసుకొనొస్తారు. వీళ్ళే మందు కొట్టిస్తారు. సో, వర్క్ అయితే చాలా బాగుంది. ఈరోజు మా తోటలో కొట్టినాం. అది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఓకే. ఎకరా ఇప్పుడు ఎకరానికి వచ్చేసరికి 500 తీసుకుంటారు. ఇప్పుడు నార్మల్‌గా మీరు మనుషులు పెట్టి కొట్టించాలని కూడా అంతే అవుతా ఉంటది. కాకపోతే మనుషులు పెట్టి కొట్టించేదంటే మీరు నీళ్లు మోసుకుంటా ఉండాలి. దరిదాపుల్లో ఒక ఎకరానికి వచ్చి 10 ట్యాంకులు, 12 ట్యాంకుల దాకా కొట్టాలి. ఒక ఎకరా కొట్టడానికి ఎట్ట కాదన్నా 2, 3 గంటలు ఈజీగా పడతాది. దీనికి ఒకవేళ సింజంటా కెమికల్స్ ఉంటాయి. సింజంటా వాళ్ళయి ఉంటాయి కదా! వాళ్ళ మందులు తెచ్చుకుంటే గనుక మేము 400కే తీసుకుంటాము. సో, కంపెనీ సింజంటా కంపెనీ మందులు తెచ్చుకుంటే గన దాంట్లో మీకు ఆఫర్ ఉంటదంట. సో, కావాలనుకున్న వాళ్ళు వీళ్ళ కాంటాక్ట్ నంబర్ డిస్‌ప్లే పైన ఇస్తాను. మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు మన పులివెందుల ఏరియాలోనే మనకు అందుబాటులో ఉంది ప్రస్తుతం. ఓకే. థాంక్ యూ. ప్రతి రైతుకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మిర్చి రైతులు ప్రెజెంట్ బాగా ఉన్నాయి. ఇప్పుడు స్ప్రే స్ప్రే చేపించుకోండి. ఓకే. థాంక్ యూ బై. థాంక్ యూ. మీరు అంత దూరం నుంచి వచ్చి ఇక్కడికి మాకు ఇంత మంచి అందుబాటులో ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు. థాంక్ యూ.